హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళాము, ఇంకా సిద్దిపేటలో ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. సండే కదా అని చెప్పి లేట్గానే వెళ్ళాము, ఓపెన్ ఉంటుందని చెప్పి, బోనాల సీజన్ కదా. సో వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది, లేట్గా వెళ్ళామన్నమాట. సో ఇంట్లోనే అది పూజ చేసుకొని ఇంకా స్వీట్ వచ్చేసి బాంబినో చేశాను, ఇంకా గులాబ్ జామ్ కూడా చేశాను అనమాట. సో ఇంట్లో స్వీట్ అది తినేసి వెళ్ళాము. సో ఇంకా టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని ఇంకా కూర్చొని కొబ్బరి ముక్క తినేసి వచ్చేసినాం అనమాట. కాసేపు అలాగా కూర్చున్నాము. సో మంచిగా అనిపించింది. సో నేను ఇక్కడ హెయిర్ లీవ్ చేసుకున్నాను, అయితే చిక్కులు బాగా ఉండే, అందుకని చెప్పి టైం లేకుండే హెయిర్ జడ వేసుకుందామని. సో అందుకని లీవ్ చేసుకొని వెళ్ళాను. మళ్ళీ మీరు హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళకూడదు అని చెప్తారు కదా, సో అందుకని చెప్పి చెప్తున్నాను. సో ఈ టాప్ బాగుందా కామెంట్ చేయండి. సో మొన్న హైదరాబాద్లో జలవిహార్ వెళ్ళాం కదా, సో ఆ నెక్స్ట్ డే రోజు తీసుకున్నాం అన్నమాట. సో ఇంకా టెంపుల్ నుండి అయితే ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. సో వచ్చేసిన తర్వాత హస్బెండ్ వచ్చేసి ఫిష్ అయితే తీసుకొచ్చాడు, ఇంకా వాటిని పులుసు ఫ్రై అయితే చేసుకున్నాము. సో ఇంకా మా వారు బయటకు వెళ్ళారనమాట, ఇంకా బర్త్డే కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర సో దానికోసం కేక్ చేసుకుందాం. బిస్కెట్స్ అన్ని తీసుకొని ఫస్ట్ మిక్సీలో వేసి ఏం చేయాలి? గ్రైండ్ చేయాలా? నీకు ఇష్టమా? ఇష్టం. ఆ క్యాప్ ఎందుకు పెట్టుకున్నావు? కేక్ ప్రిపేర్ చేస్తున్నా. ఏం కేక్? ఓరియో కేక్. ఓకే లెట్స్ డూ. ఓకే. ఇంకా పిల్లలు వచ్చేసి డాడీ వచ్చేసరికి డాడీకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇంకా వాళ్ళ బర్త్డేకి ఉన్నాయి కదా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసి ముందటేసుకొని ఇలాగ డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా బెలూన్స్ ఉండే అనమాట, ఒక 10 అట్లా బెలూన్స్ ఉండే, వాటిని కూడా ఫిల్ చేసి ఇలా కడతాం మమ్మీ అని చెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నేను వచ్చేసి కేక్ చేద్దామని చెప్పి ఓరియో కేక్ అయితే చేశాను అనమాట. సో నాకైతే అంత టేస్ట్ అంత బాగా అనిపించదు, ఏదో పిల్లల కోసం చేశాను అనమాట. సో ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ డెకరేట్ చేసుకుంటూ మంచిగా ఆడుకుంటూ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి 9 ఆ టైం అయింది. సో అప్పటి వరకు మెల్లిగా చేస్తూ ఉన్నారు. సో నేను కూడా ఏమనలేదు, వాళ్ళ ఇష్టం అని చెప్పేసి నేను కూడా వదిలేసా. పర్లేదు బాగానే చేసుకున్నారు, కొంచెం హెల్ప్ చేశాను మధ్యలో అంతే. సో ఇంకా నా కేక్ అయితే ఇలాగ అవుతుంది, ఒక 80% వరకు కుక్ అయింది. సో హస్బెండ్ అయితే వచ్చేసారు, పిల్లలు కూడా మార్నింగ్ చెప్పారనమాట కేక్ తీసుకురా అని. సో నేను కేక్ చేస్తానని అనుకోలేదు కదా, సో ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాడు. సో వచ్చిన తర్వాత ఇలాగా క్యాప్ పెట్టేసుకొని కేక్ అయితే కట్ చేశారనమాట. ఇంకా మేము కూడా కేక్ కట్ చేసిన తర్వాత ఫొటోస్ అవి దిగేసినాము. వెనకాల అది ఊకే ఊడిపోయింది, డెకరేషన్ అది అసలు ఉండనే లేదు, ప్లాస్టరు గమ్ లేకుండే. సో అందుకనే ఊకే ఊడిపోయింది. ఇక సరే అని చెప్పేసి అలాగే పెట్టేసినాము. సో మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలా చేసుకున్నాము సింపుల్గా. సో పిల్లల కోసం అనమాట, పిల్లల హ్యాపీనెస్ కోసం. సో వాళ్ళైతే హ్యాపీ. ఇంకా సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.